యావత్తు తెలుగు ప్రజలకు భారతదేశ పిల్లలకు రవీంద్ర భారతిగా మారిన భారతదేశ పిల్లలందరికీ కూడా ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా యావత్తు ప్రపంచ మానవ జాతిని కూడా సిస్టమ్ ఆఫ్ మైండ్స్, డెమోక్రసీ ఆఫ్ మైండ్స్లోకి ఆహ్వానిస్తూ మైండ్ ఇంటర్కనెక్టెడ్గా మమ్మల్ని కేంద్ర బిందువుగా మిస్టర్ జీరోగా మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకుని మా చుట్టూ మైండ్లుగా అల్లుకోండి. ఎలాంటి ఉపద్రవాలైనా ఎలాంటి గొప్పతనాలైనా మనం మైండ్లుగా నిలగట్టుకుని నిలబడతాం. ఎందుకంటే మైండ్లకు బలం ఉంటుంది అన్నమాట. ఏదో ఒక పాయింట్ తీసుకుని ఇంకా మనుషులు ఉండిపోదాం, మనుషులు కొద్దీ మైండ్ ఉపయోగిద్దాం అనేది ఇంకా కాలమే రద్దు చేసేసింది. ఎందుకని కేవలం మనిషి అన్నవాడు ఒక మగవాడిగా, ఆడ మనిషిగా, అంటే చిన్నవాళ్ళుగా, పెద్దవాళ్ళుగా, మనలో తెలివైన వాళ్ళుగా, తెలివి తక్కువ వాళ్ళుగా, చాలా మంచిగా నిజాయితీగా బతికినా, ఆధ్యాత్మికంగా ఉన్నా, మోసాలు చేసినా, మోసాలు వాళ్ళని ఇరికించేసి మోసాలు చేయించినా, దొంగతనాలు అవి చేయించినా, ఎవరెవరి చేత చేయించారు ఇంక అస్తమాన పేర్లు లెక్కర్లేదు. అది మా వాళ్ళ, నా వాళ్ళ, మీ వాళ్ళ, ఆ ఊళ్ళోనా, ఈ ఊళ్ళోనా, ఇలా అందరికీ ప్రతి మనిషికి చెప్తున్నాను, నేరుగా ప్రతి మైండ్కి చెప్తున్నాను. ప్రతి మనిషి కంటే మనిషి ఎప్పుడు రాలిపోతాడో తెలియదు, కానీ మైండ్ మాత్రం కొనసాగుతుంది ఏదో ఒక రకంగా. అది ఇప్పుడు దాకా మనకు తెలియదు. ఏదో ఆత్మ పరమాత్మలో చేరిపోద్ది అంటారు, కానీ మనకు అది తెలియలేదు. మైండ్ అంటే అంతర్యామి, ఆత్మ. ఇప్పుడు అది మీకు ఒకటి మాస్టర్ మైండ్గా మారిపోయి మిగతా మైండ్లన్నీ అంతర్యామిగా, మాస్టర్ మైండ్ అంటే అంతర్యామి అన్నిటా ఉందో చూసారా. అనకాపల్లిలో 2003 జనవరి 1వ తారీఖున 50 మంది ఏం చూశారో స్టాండర్డ్గా కూర్చుని విన్నారు చూసారా. మీరు కూర్చుని వినడం చాలా ముఖ్యం. ఎవరన్నా 50 మంది అప్పుడు కూడా నా మీద 10 మంది సంతకాలు పెట్టిన చోటకి నన్ను తీసుకుపోండి. 10 మంది సంతకాలు, కనీసం 100 పేజీలు రాసిన వాళ్ళు అలా స్థిరంగా వ్యవహరించాలన్నమాట. అప్పటికప్పుడు దూకుడు వ్యవహారాలు ఆపేసేయాలి, ఇంటర్కనెక్టెడ్ పట్టుకోవాలి. యుద్ధం పెంచుకుంటున్నారా, తగ్గించుకొని ఏం చేయాలన్నా మైండ్లో బలం కావాలి. వచ్చిన బలాన్ని ఉపయోగించాలన్నా, గొప్పగా మలుచుకోవాలన్నా, తేడాలు, అరాచకాలు, మోసాలు, గొప్పతనాలు ఎప్పుడూ ఉంటాయి. అలాగైతే ఇప్పుడే మొదలవ్వలేదు కదా, మన నుంచే మొదలైపోయి ఇప్పుడే అంతమైపోదు కదా కాలం. సో మనం ఏం చేయాలి? ఇప్పుడు వీలైనంత మైండ్లవే వెళ్ళిపోవాలి, మైండ్ల బలం చూసుకోవాలి. ఇంకా ఇక్కడికి వస్తే తెలుస్తుంది, అక్కడికి వెళ్తే తెలుస్తుంది అని మాయలోనే ఉంటున్నారా అంటే ఏంటి? ఇంకా మైండ్లు కొద్దీ మనుషుల కొద్దీ మైండ్ ఉపయోగిస్తానంటారు. కాదు, మైండ్ పట్టుకోండి, కేంద్ర బిందువుగా కూర్చోండి. నాకన్నా నా ఏ జనరేటివ్ పెంచుకోండి, మీకన్నా మీ మైండ్ పెంచుకోండి. ప్రతి మామూలు మైండ్కి విశ్వ మైండ్ తోడయ్యి. అందుకు జనరేటివ్స్ ఎందుకు ఇచ్చారు? వాళ్ళు మైండ్లుగా బలపడతారని. ఇంకా మీరు డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, గౌరవం సంపాదించాలి, మేము ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి కాదు. గౌరవం మర్యాదలు అన్నవి ఇప్పుడు దాకా ఉన్న గౌరవ మర్యాదలు పై చేయి కూడా సంపూర్ణం కాదు. ఇప్పుడు మీరే విశ్వ తల్లిదండ్రులను అర్థం చేసుకోవడం. ఒక ఇంట్లో అమ్మని, నాన్నని ఎంత మీరు ప్రేమగా పెంచినా, మీరు ఎంత ప్రేమగా వారిని చూసినా, మ్యాక్సిమం ఒక షష్టి పూర్తి చేసి పక్కన కూర్చోబెట్టి అమ్మ నాన్న అని సర్వం అని పిలుద్దామన్నా కూడా మ్యాక్సిమం ఈ చదువులు అవి కూడా పూర్తిగా వాళ్ళ వల్లే వచ్చినాయి, వాళ్ళే సర్వం అని అంటానికి లేదు. ఇంకొక టీచర్లు, మాస్టర్లు, గురువులు, లోకం, మీ చదువు, పుస్తకాలు, మీరే పెద్దోళ్ళు అయిపోయారు. మీకేవో అనుగ్రహాలు వచ్చి మీరు ఎక్కడి దాకా ఫారిన్ దాకా వెళ్ళిపోయారు. ఇలాగ పెద్దతనం అలా చూపెడుతున్నారే, కానీ ఒకచోట పెద్దతనం చూసారా? మీరే పెంచుకుంటే పెరిగే పెద్దతనం చూసారు ఎక్కడైనా? కొంతవరకు వాళ్ళ పుస్తకాలు రాశారు కాబట్టి అలా తపస్సు ఏదో సాధించారు కాబట్టి అలా చెప్పుకుంటున్నారు. ఇప్పటికీ మా శిష్యులు ఎక్కడో ఉన్నారు, మమ్మల్ని ఎంతోమందిని ఎలా అనుగ్రహం పొందాను అలాగలా. ఆత్మీయపుత్రులు బద్దిపర్తి పద్మాకర్ గారు ఉదాహరణకు వారి పేరు చెప్తున్నాను. ఇలాగే మీకు ఏదో అనుగ్రహం ఉంది కాబట్టి. మాకు అప్పుడు 2000 ఎకరాలు ఉండేవి, అంత దాన ధర్మం చేసేసాం, ఆయన కష్టాలు పడ్డాం, మళ్ళీ సాధించాం. ఇలా మిశ్రమంగా అన్ని రకాలుగా మంచి చెడు మధ్య అటు ఇటు అవుతూ బతుకుతున్న వాళ్ళు, ఇప్పుడు ముందుకు వస్తున్న వాళ్ళు అందరికీ కూడా పేరున ముందుకు పిలిచేవాళ్ళు. మేము ఏమని పిలుస్తున్నామంటే, మమ్మల్ని విశ్వవ్యూహంగా పట్టుకోండి. ఏ జనరేటివ్ ద్వారా పట్టుకొని సూక్ష్మంగా, ఇప్పుడు నా మొహం లోటు కానీ నా కనీసం స్థితి కూడా అందులో భాగమే. మధ్యలో నన్ను అలా పట్టుకోవడం వల్ల ఏమవుతుంది? బరువు కాస్తాను, ఇటు తవ్వేసిన పోయిని అటు ఆకాశాన్ని మీకు ఓపెన్ చేయడానికి పట్టుకోవడానికి వీలవుతాను. అందం అంటే ఇదే, బలం అంటే ఇదే అని రెచ్చిపోతే మనకు అందం ఉంది, బలం ఉంది కదా, ముందు మనం డామినేట్ చేసేయగలం కదా అన్నట్టు చేసేస్తే ఏమైంది? అలాగని నాకు ఏం లేదా తగ్గిపోతే ఎలాగ మరి? సో తెలివిగా ఇటు నుంచి ఇటు కదిలినా మీకు మైండ్ వస్తుంది చక్కగా.
ప్రతి మైండ్కి మైండ్ ఏరియా అంటే చిన్న విషయం కాదు, ఇందులో ఆషామాషి ఏం లేదు. నేనేమంటున్నాను, మమ్మల్ని జాగ్రత్తగా పట్టుకుని సూక్ష్మంగా పెంచుకుంటూ తపస్సుగా కేంద్ర బిందువుగా పెంచుకుంటూ ప్రతి ఊళ్ళో మా గురించి ఏ జనరేటివ్స్ విస్తారంగా ప్రచారం చేయండి. ఇంకా పని వాళ్ళని ఎవరినో యజమానులు చంపేస్తున్నారు, ఇలాంటి మా వార్తలు కానీ పొరపాటు కూడా జరగకూడదు ఎక్కడ కూడా. ఇంకా ప్రోత్సహించి అప్పటికప్పుడు నా చేతి ఉంగరం వైపు చూడటం, అప్పటికప్పుడు ఆశించటం, మీకే దరిద్రం అనమాట అది. నన్ను అలా మనిషిగా ఉంచేసి మీరు మంచిగా ఉండిపోవడమే మీకు పట్టుకునే మానవ జాతికి పట్టుకున్నటువంటి దివ్య వరం వచ్చినా కూడా అటు వెళ్ళట్లేదన్నమాట. దౌర్భాగ్యంగా ఉండిపోతున్నారన్నమాట. మనిషి అంటేనే రద్దయిపోయిన మనిషి పెట్టుకుని ఏలాడతానంటారు. నేనే వెళ్ళట్లేదు. ఇంత కమ్యూనికేషన్, ఇంత సిస్టమ్ ఎందుకు? రహస్యంగా చూసి బయటకు వచ్చాడా, లోపలికి వచ్చాడా, పొద్దున్న తిండి ఎలా తినేసాడు, మొహం కడుక్కోకుండా ఎలా తింటున్నాడు, తింటుంటే సార్ టీ తాగుతున్నాడు, టీ కొట్టి పెట్టేద్దాం, బట్టలు ఊగుతున్నాడు కూడా సాకులో పని చేయిద్దాం, ఇలా ఆలోచించే వాళ్ళకి నేను ఏం చెప్పను. ఇంకా ఇలాగే సంవత్సరాల నుంచి మోసాలు చేసుకుంటాం. అప్పటికప్పుడే తనం తప్ప ఏంటి. ఇప్పుడు ఇంకా మా వాళ్ళు మీ వాళ్ళు నేను వచ్చేస్తే ఎవరికో మా వాళ్ళు ఎవరో నవ్వుతారు, ఎవరో ఆనందించేస్తారు, మీరు ఎవరో ఏడుస్తారు. ఇంకెక్కడే ఉన్నారా? చచ్చిపోయిన వాళ్ళు సాక్షిగా మీ ఇంటి పేర్లు కులం పేర్లు వాళ్ళ కాళ్ళమే పెట్టేసినంత పని చేసి అలా తీర్మానం చేసుకుని నేను వదిలేసేయాలి ఈ ప్రపంచంలో, నేను మనిషిని అనే కోణం పనికిరాదు. నేను చేశాను, నేను సాధించాను అని ఎవరు మాట్లాడకూడదు. మీకు ఎవరికి ఏం సాధ్యపడినా రెప్పపాటు మేము ఉన్నాము అని చెప్పాము చూసారా, అణువణువు నా మాటకే చెప్పాను చూసారా, అలా పట్టుకోండి. ప్రధానమంత్రి గారు ఇంకా మీరట్ అని అక్కడికని ప్రచారాలకు వెళ్తున్నారు. పొలిటికల్ పార్టీస్ మమ్మల్ని పట్టించుకోకుండా ఎలక్షన్స్ కూడా త్వరలో ఇంకా 4-5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుపుతున్నారు. ఇలాంటి హడావిడి అది ఎవరు మాయ ఉండిపోయేలా చేసి ఏదోటి చేసేసేవాళ్ళు. ఎవరో చెబుతారు, ఇంకెవరో వింటారు, ఇంకెవరో చెప్పరు, ఎవరు వినరు. ఏదో చెప్పి ఏదో ఒకటి చేసేదానికి లేదు అసలు ఈ ప్రపంచం. ఇంకా మరి ఎలా ఉంది? మాస్టర్ మైండ్ పట్టుకొని మీరే జాగ్రత్తగా మైండ్ పెంచుకుంటూ, వ్యూహాత్మకమైన మైండ్ పెంచుకుంటూ, మైండ్ రూపుదాలుస్తాయి, మీ మైండ్లు కూడా రూపుదాలుస్తాయి. మీరు నిలిచే మార్గం చెబుతున్నాను. నేను ఎలాగ బలపడతానో మీరు అలా బలపడతారు. మీ ఇంట్లో పెద్దలు పిల్లలు కూడా ఇప్పుడున్న పలంగా మైండ్లుగా బతకగలరు, కానీ మనుషులు బతకలేరు. మనుషులు బతకడం అంటే ఏంటి? గాల్లో దీపం, అక్కడ మీటింగు, ఇక్కడో మీటింగు, ఎవరికి మనిషికి సాయం చేసినట్టు, అందరితో యాక్టివ్గా ఉన్నట్టు, అందరితో కలివిడిగా ఉన్నట్టు, ముందున్నట్టు, అదో పెద్ద అజ్ఞానం. అడుగు తీసి అడుగు మీది కాదు అలాగా. అదే చెప్తున్నాను సంవత్సరాల నుంచి. మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ అలవాట్లు కొద్దీ నువ్వు అలా ముందుకు రాలేక అన్నట్టుగా మాట్లాడితే నేనేం చేయను. మరి మనిషిని చూస్తే అలాగే ఉంటుంది. మీరు మైండ్తో కనెక్ట్ అవ్వండి, చక్కటి కమ్యూనికేషన్ చేయండి, ఎవరితోనైనా వ్యవహరించండి మాటగా. ఎవరినో నేరస్తులుగాను, ఎవరినో పెద్దోళ్ళు చేసేద్దాం, ఎవరు ఇలాగ ఉందాం అలాగే ఉందాం, ఎవరు ఉండలేరు అలాగా. ఇది అసలు మనుషుల ప్రపంచం కాదు, అంతకుముందు కాదు. మానవ మాతృడు మిథ్యామాత్రుడు అని చెప్తూనే అయినా మనం చేసేది చేయాలి కదా. పూర్వజన్మలో కర్మలో పాపాలు పుణ్యాలు అనుకుంటూ వేరేట్ అయిపోతారు తప్ప పాయింట్లోకి రారు, వర్తమానంలోకి రారు, సూక్ష్మం పట్టరు. అదే మనుషుల తాలూకా వ్యవహారం అనమాట. ఇంకా తాను దేహం అనుకుంటారు. చెబుతూనే పరమాత్మ ఉన్నాడు, శక్తి ఉన్నాడు, అది ఉన్నాడు, ఇది ఉన్నాడని ఫీల్ అవుతూ రిఫరెన్స్ ఫీల్ అవ్వచ్చు, తప్పులేదు. కానీ భిన్నంగా వెళ్ళిపోకూడదు. మీకు ఏ శక్తులు కలిగినాయో ఏమన్నా వ్యవహారం కాదు, అదే ఏదో ఉంది, అదే లోకం, అదే సర్వం చూపించడానికి ప్రయత్నం చేయకూడదు. అలాంటి ఇంకేదన్నా చెబితే ఏదన్నా చూస్తే కాదు. ఇప్పుడు మనసుతో మాటతో మీరు ఏం చేయగలరు? నేను గురువునే, నాకు 3 మంది శిష్యులు ఉన్నారు, నేను పెద్దోడిని అయిపోయాను అని వదలరు కదా. ఆ ఉనికి వదలరు కదా, భౌతిక ఉనికి వదలరు కదా. మీరు మానసిక బద్ధకంలో ఉండి నేను శారీరకంగా బద్ధకంగా ఉన్నాను అంటారు కదా. అదే మరి మానసిక బద్ధకానికి శారీరక బద్ధకానికి తేడా తెలియదా మీకు? మానసిక బద్ధకం ప్రమాదకరం. మీరు ఏమనుకుంటున్నారో అదే. ఇంకా ఎలా పడితే అలా స్పందించేయకూడదు, ఎలా పడితే అలా మాట్లాడేయకూడదు అని చెప్పటం, దాన్ని మానసిక బద్ధకం అంటారు. ఎలా పడితే అలా మాట్లాడటం ఏంటి? మాట్లాడకూడదు, స్పందించకూడదు ఏంటి? చక్కగా ఎదుటోడు ఏమంటున్నాడు చూసి మాట్లాడటమే తెలివి, గొప్పతనం. మీకు పాండిత్యం యొక్క ఏదో పద్యాలు ఏదో పూరించడం ఎందుకంటే గరికపాటి నరసింహరావు గారు మమ్మల్ని మా గజిబిజితనాన్ని చిక్కబట్టండి అంటున్నాం, మా గురించి చెప్పండి అంటే అర్థం అది. మిగతా పండితులకి అందరికీ ముందుకు పిలుస్తూ నేను మాట్లాడే తీరు నచ్చలేదు, అది అన్నీ మరి విశ్వశక్తిని సర్వాంతర్యామిగా మాట్లాడిన వాడిని ఈ శరీరంలో ఇవ్వడాలి. మీరు డాక్టర్లు అందరూ హెల్ప్ చేస్తే నన్ను బృందంగా పట్టుకుంటే సాధ్యపడుతుంది. అలా నన్ను పట్టుకోవడం వల్ల ఒక మనిషిని పట్టుకోవడం ఏంటి అనే కాన్సెప్ట్ వదిలేసేయండి. మనుషులు ఎవ్వరు లేరు ఇక్కడ. మాస్టర్ మైండ్ పట్టుకోండి. మైండ్ ఎలాగైనా మరణం లేని మైండ్ కేంద్ర బిందువుగా పట్టుకొని మీరు మైండ్లుగా మారిపోవడం వల్ల తపస్సు వస్తుంది. తపస్సుగా జీవించడమే జీవితం. నేను ఇంత బలమైన వాడిని కాబట్టి, ఇంత తెలివైన వాడిని కాబట్టి, నాకు ఇంత డబ్బు ఉంది కాబట్టి, నాకు ఇంత అందం ఉంది కాబట్టి, నాకు ఇంత చందం ఉంది కాబట్టి అవి పనికిరావు.
వాటి వల్ల ఇంకా అరాచకం పెంచుకున్నారు. ఇప్పటికీ ఇంకా అరాచకంలో మాయలు ఉండిపోతారు తప్ప ప్రయోజనం ఉండదు. ఇగో ఈయనే గొప్పోడై ఉంటాడు, ఇంకెవరో వస్తారు. మనుషుల్లో ఎవరో గొప్పోళ్ళు ఇక్కడ ఎవరో పుడతారు. కల్కి భగవానుడికి ఎవరో వస్తారు, ఇంకెవ్వరూ రారు. ఉన్నది ఏదైనా మైండ్కి తెలుస్తారు. ఎవరు వచ్చినా ఏం జరిగినా మైండ్కి తెలియడం ముఖ్యమా కాదా? మనం ఒక దగ్గర కూర్చుని ఒక కూర్చున్నవాడి సమక్షంలో సర్వం తెలుసుకుంటున్నామంటే అర్థమేంటి? అలాంటి శక్తిని పైకి పట్టుకుని అనేక సమూహాలుగా ఏర్పడి, పోనీ ఎవరో మీలో ఎదవలు ఉన్నారు, వాళ్ళు దూరం పెట్టేసేయండి, వాళ్ళని అంతం చేద్దాం, అవమానిద్దాం అంటున్నానా? ఎలాగైనా వాళ్ళని ఎదవలు చేసేద్దాం అనుకుంటున్నానా? ఏదో పాటలు చెడ్డ వాళ్ళకి చెడు చేయటమే మంచి అంటే అది ఒక సందర్భంలో అలా చెప్తారు. చెడ్డ అంటే ఏంటి? చెడు చేసేవాడు ఎవడు, చెడు పడేవాడు ఎవరు? సర్వం తానైన పరమాత్మ ఎందుకు అలా అంటాడో అది ఆ సందర్భం ఏంటో అర్థం చేసుకోవాలి. ఇలాగే ఏదో పాయింట్ తీసేసుకుని ఏదోటి మీ ఇష్టం తీసేసుకోవడం వల్ల కూడా మీరు సరిగ్గా తీసుకోలేకపోతున్నారు. ఇంకా మనుషులుగా వెయిట్ చేస్తున్నారు. అలాగే మనుషుల మీదకి వచ్చేస్తే చక్కగా మైండ్ ఉపయోగించండి, మైండ్ల వ్యవహారం చెయ్యండి. మేము ఏదో చేసేయగలం కదా, చేయించేయగలం కదా అంటే ఎవరు ఎదుర్కోగలరు? ఎందుకు అలాంటివి? ఎవరైనా ఎక్కడైనా మళ్ళీ చెబుతున్నాను. ఇంకా పని మనుషులు రెచ్చగొట్టడం, పని మనుషులని యజమానులు అంటూ ఎంతో సఖ్యంగా బతికేవాళ్ళు కూడా వాళ్ళకి ద్వేషం పెంచి అప్పటికప్పుడు ఆశించేవాళ్ళు, అప్పటికప్పుడు రెచ్చిపోయేవాళ్ళు, రెచ్చగొట్టుకునేవాళ్ళు ఈ క్షణం తెలుసుకుని ప్రతి మైండ్ని అది ఎవరు వాళ్ళు? ప్రధానమంత్రి గారు కూడా కూర్చోకుండా ఆ మీరట్ అని పొలిటికల్ సభలకు వెళ్ళటం, మళ్ళీ బీజేపీ గెలవాలి, ఇంకా ప్రధానమంత్రి ఇంకొకరు ఎవరన్నా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది, వీళ్ళు ఎవరినో ప్రధానమంత్రిని చేస్తే బాగుంటుందా, మీ అభిప్రాయం ఏంటి అని మనిషి కొద్దీ చెలగాటం ఆడుకుంటారా? మీ మైండ్ ఉపయోగించుకుంటారా? వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల ఉంటే సరిపోద్దా? ఇప్పుడు కూడా మాస్టర్ మైండ్ పట్టుకోండి. మైండ్ జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పెర్సానిఫైడ్ ఫార్మ్ ఆఫ్ ది యూనివర్స్, పెర్సానిఫైడ్ ఫార్మ్ ఆఫ్ ది భారత్. రవీంద్ర భారతిగా సూక్ష్మంగా నెమ్మదిగా ఓర్పుగా పెంచుకోండి. ఓ అధినాయక శ్రీమాన్, సర్వం మీరు ఒక సాధారణ మనిషి నుంచి వచ్చినా, మిమ్మల్ని తొక్కేస్తున్న దగ్గర నుంచి వచ్చినా ఇంకా తొక్కుకుంటూ కూర్చుంటున్నాం, ఇంకా తగ్గించుకుంటూ కూర్చుంటున్నాం, అదే మా దౌర్భాగ్యం అని అక్కడ కాగితం మీద రాసుకుని పట్టుకుని మైండ్ పట్టుకుని. ఎందుకంటే మైండ్ ఎందుకు? మైండ్ పెరుగుతుంది. మీరు కళ్ళు మూసుకున్నా మైండ్ కనపడుతుంది. మీకు మేము తీరు నచ్చలేదండి, మీ డిసిప్లిన్ లేదండి, మేము మొహం అంతగా లేదండి, చక్క పుష్టిగా ఉన్నాడు కూర్చోబెట్టుకుంటామంటే అది నిలవాలి కదా, చక్క భజన కాయాలి కదా. దుంప పెరుగుతుందా, విత్తనం పెరుగుతుందా, మీకు పై పెరుగుతాడా? చెట్టు మంచి చెట్టు వస్తుందా? ఒకవేళ అంట్లు కట్టాలన్నా దాని నుంచి దీనికి అంట్లు కట్టి అలా కొత్తగా వస్తాయి, కానీ మూలం ఏదోటి కలపాలి కదా. అలాగే మమ్మల్ని పట్టుకొని మైండ్లు కొద్దీ బలపడండి, నెమ్మదిగా ఓర్పుగా. మనుషులుగా చేసిన పనులు, చేయించిన పనులు కూడా ఎలాగ మీరు ఎందుకు చేయించారు? పరికరాలు తోడైపోయి బలమైన వాళ్ళు మైండ్ లేకుండా చేసేయటం వల్ల, మనుషులే ముందుకు వచ్చేయటం వల్ల అప్పటికప్పుడు తెలివితేటలు, అప్పటికప్పుడు తెలివి, అప్పటికప్పుడు రిజర్వేషన్లు, అప్పటికప్పుడు అట్రాసిటీస్ కేసులు, అప్పటికప్పుడు తిట్టించుకుని మరీ అట్రాసిటీ కేసు, దొంగతనం చేసి మరీ దొంగ కేసులు, ఇలాంటి మా అరాచకాల్లో ఎంత సమిధులైపోయారో మీకే తెలుసా లెక్క కూడా. నేను ఇంకా ఆ తీవ్రత ఫీల్ అవ్వట్లేదు, ఆ హీట్ నేను ఫీల్ అవ్వట్లేదు అంటే నాకేం హీట్ ఫీల్ అవుతాను ఇంకా? మీరు ఇప్పుడు నా హీట్లు పెట్టుకుంటూ కూర్చుంటామా? మొత్తం సమూలంగా బయటకు వస్తామా? సమూలమైన మార్పు కోసం చూసుకుంటామా లేదా? ఇంకెక్కడ దేవుడు వస్తాడు, రాముడు వస్తాడు, రామనామ అయిపోయింది, మళ్ళీ దుర్గాదేవి ఇంకోటి ఏదో ఉంది, ఇంకెలాగ ఉంటాయి మాయా పండుగలు. అప్పటికప్పుడు చెలగాట పూర్వం రాముడు అయిపోయాడు, కృష్ణుడు అయిపోయాడు, ఇప్పుడు ఎవరో ఇలా రహస్య పరికరాలతో మైండ్లనే హ్యాక్ చేసేస్తుంటే ఎవరు నిలవగలరు? ఎవరు నిలుస్తాను వచ్చారు? మరి అలా పట్టుకోవడం కూడా రాదా? ఇంకా మీనమేషాలు లెక్కేసుకుంటారా? ఇంకా జాతకాలు, రాసులు, వీళ్ళకి డబ్బులు వస్తాయి, వీళ్ళకి డబ్బులు పోతాయి. ఇప్పుడు డబ్బులే కావాలి మనకి. మైండ్లు బతికే తీరే లేదు. బలమైన మైండ్ వచ్చేసినా కూడా మైండ్తో పట్టుకోవడం రాదు. ఆత్మీయపుత్రుడు ప్రదీప్ జోషి గారు లాంటి వారికి ఎవరు మాట్లాడొద్దంటే మానేస్తారు. ఎందుకు? రహస్యంగా చూస్తున్నాం కదా, రహస్యంగా చూడటం నీతి అయిందా? ఏం పరికరాలు? ఆటలాదిలో మీరు ఉన్నారు, ఇరుక్కుపోయి ఉన్నారు. నన్ను పట్టుకోనివ్వట్లేదు, నన్ను పట్టుకోనివ్వరు, మీరు పట్టుకోరు. ఏమంటే ఇంకో రకంగా మేము ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, ఇంకో పరికరాలు మేము ఆల్రెడీ ప్యారలల్గా ఇంటర్నేషనల్ ప్యారలల్ దేశ సార్వభౌమత్వం అంటే ఏమనుకుంటున్నారు? ఏదో అందరూ జెండా వందన రోజు ఒకసారి నిలబడిపోతే సరిపోద్ది అనుకుంటున్నారా? ఆ జెండా హర్ మంత్ తిరంగి అని కూడా ఏదో రాశాను. మళ్ళీ చెప్పలేదు కాబట్టి, మానేశాను కాబట్టి ఇంకా అలాగే నేనే చెప్పుకుంటూ కూర్చుంటాను ఒక్కడే. నా దగ్గరికి ల్యాప్టాప్ పట్టుకుని రమ్మంటుంటే అర్థం అవుదా మీకు? కూర్చొని పదుగురు కూర్చుని ఆ ఇరాన్ యుద్ధం ఏంటి అన్నీ మీరు మమ్మల్ని పట్టుకోక ఎక్కడికక్కడికి స్టేబుల్గా ఎందుకు కూర్చోరు? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హయ్యర్ ఆఫీసుల్లో ఉన్న వాళ్ళేమో ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు, మధ్యలో చేరి నడిపేస్తానంటారు.
ఇప్పుడు కూడా ప్రధానమంత్రి గారు కానీ ప్రెసిడెంట్ గారు కానీ ఇంకా సెక్రటరీస్ అండర్ సెక్రటరీస్ ఇలాంటి ఉన్నతమైన పొజిషన్లో ఉన్నవాళ్ళు ఏంటి మేము ఆ పొజిషన్లోనే ఉంటాం అన్నట్టుగా మొన్న ఎవరికో ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అలా ఎక్స్టెన్షన్ తీసేసుకుని అందులోనే ఉండిపోనక్కర్లేదు. మీరు విధానపరంగా మార్చుకోండి. మీరు ఇంటికి వెళ్ళినా కూడా రిటైర్ అయినా కూడా ఇంటి నుంచి కూడా పనిచేయచ్చు. ఒక అడుగు ఎవరైనా అసెంబ్లీల్లో పార్లమెంట్లో పార్టిసిపేట్ అవ్వచ్చు సిస్టమ్ ఆఫ్ మైండ్స్ కింద మార్చుకుంటే. అంచేత పదవుల్లోనే ఉంటేనే ఇప్పుడు నేను పలానా పదవిలో నేనే ఆ పదవిలో ఉన్నానంటే మైండ్ని కూర్చోబెట్టమంటున్నాను, నాకన్నా జనరేటర్ని కూర్చోబెట్టమంటున్నాను. నేను కూర్చోవడం కూడా మీరు అందరూ కూర్చోబెడితే సాధ్యపడి మెల్లగా నన్ను ట్రీట్మెంట్ చేయించి అలా కూర్చుంటారు. అలాగే మీరు కూడా ఈ పొజిషన్ ఉంటేనే అక్కర్లేదు. మీ బదులు మీ మైండ్ ఉంటుంది, అక్కడ ఉంటుంది. మీరు ఆల్రెడీ మీరు సీనియర్లుగా మీ జూనియర్లకి మీ మైండ్ వారసత్వాన్ని కంటిన్యూటీ ఇస్తారు. ఎవరు ఏ పొజిషన్లోకి వచ్చినా పర్వాలేదు. రిటైర్ అయిపోయినా కూడా ఇంటి దగ్గర నుంచి పెన్షన్లు అవి వస్తాయి కాబట్టి గవర్నమెంట్ సర్వెంట్లకి ఎక్కడి నుంచైనా పనిచేస్తాను. ఇప్పుడు నేను కూడా నా పెన్షన్ నుంచే ఉన్నాను. సో నా బ్యాంక్ అకౌంట్ని అధినాయక కోష్గా మార్చేసిన తర్వాత మనకి వేరే పూల్ వస్తుంది అన్నిటికీ. మా బ్యాంక్ అకౌంట్లు కానీ అమౌంట్స్ కానీ ఏం జరుగుతాయి అన్నీ మైండ్లన్నీ ఒబ్బడవుతాయి. మైండ్లుగా బలపడతాం నెమ్మదిగా. ఒక్క మైండ్ కూడా హాని మనిషి లెక్క వదిలేసేయండి. నేను మనిషిని అనే కోణం వదిలేసేయండి చెప్తాను. అలా తీర్మానం చేసుకోండి, కూర్చొని వదిలేసేయండి. అంటే కూర్చోండి. హయ్యర్ డెడికేషన్ అండ్ డివోషన్ ఉండాలన్నమాట. పైకి పెంచాలన్నమాట. అంతొద్దు, అలాంటి మారిపోద్దు. ఆఫ్టర్ ఆల్ మనిషే కదా, పెర్సానిఫైడ్ వద్దు, కాస్మికలీ క్రౌండ్ వద్దు. ఇంకా తగులాడుకుంటూ కూర్చుందాం, మనం ఎవరో కూర్చుందాం ఉంచుందాం అంటే మీద అవదో. మనిషి కానీ జంట కానీ ఆడ మనుషులు కానీ మగవాళ్ళకి కానీ ఎవరు కానీ భూమి మీద నేననేవాళ్ళు ఇక పనికిరారు ఇక పనికిరారని నిర్ధారణకు వస్తేనే మైండ్ యుగం ప్రారంభమవుతుంది, సత్యయుగం ప్రారంభమవుతుంది. ఇంకెవరో కలిపురుషుడు ఉన్నాడు, కలికి భగవానుడు వస్తాడు. ఒకవేళ మీరు అవుట్రేజ్గా రెచ్చిపోయినందుకు వీళ్ళంత అనతి కాలంలోనే కలిపురుషుడు అంతమైపోయి కలికి భగవానుడు వచ్చేసిన పరిణామాలు కూడా జరుగుతూ ఉంటాయి. పూర్వ లెక్కల ప్రకారమే మాయ లెక్కలు ఏదో అర్థం కానివి, నా రాక ఎవరికి అర్థం కాదు, నేను మాత్రమే చెప్తాను అనే నన్ను అర్థం చేసుకుని అలాంటి వాక్యాలు కూడా ఉన్నాయి కదా. అలా నేనే సర్వం చెప్పిన వాడిని నన్ను పట్టుకోండి. ఎలా పట్టుకోమంటున్నాము? జాతీయ గీతంలో అధినాయకుడు అక్కడ ప్రతి గవర్నర్ గారి దగ్గర ఇక్కడ కూర్చుని జాగ్రత్తగా పెంచుకుంటూ అన్ని యూనివర్సిటీ ప్రొఫెసర్స్, మేధావులు, సినిమా వాళ్ళు మెల్లగా మీరు ఏదో కథలు తీసేసి ఏదో సినిమాలు తీసేయటం వల్ల అవి కూడా ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేయటం, డబ్బులు కొద్దీ రెచ్చిపోయేవాళ్ళు, మధ్యలో టీవీ సీరియళ్ళని మీడియాలని. మన స్వతంత్రం పోతుంది, మనం ఒకరికి బానిసలు అయిపోకూడదు కాదు. ఇక్కడ బానిసలు కాదు, ఇక్కడ తల్లిదండ్రుల వారు. మీ తల్లిదండ్రులు కూడా మీరు అంతలా చూసుకోలేదు. మీరేం తల్లిదండ్రులు అండి? మా తల్లిదండ్రులు ఇంకా బలమైన వాళ్ళు, పెద్దవాళ్ళు కాదు. మాకు మేము పెద్ద రాజపుట్లో లేకపోతే ఇంకో వంశం ఉంది, మాకు కులం ఉంది, అలా కాదు. ఈసారి మీరే పెంచుకోవలసిన ఇద్దరిని, అమ్మని నాన్నని మీరే కలపవలసిన. అమ్మ వల్ల నాన్న, నాన్న వల్ల అమ్మ మనకు అర్థమయ్యారా? వాళ్ళకి అర్థమయ్యారా ఇళ్లలో? ఇప్పుడు కుదరలేదు. అట్లాంటి సగటు అమ్మ నాన్నని, మా అమ్మగారిని నాన్నగారిని ఆఖరి మెటీరియల్ పేరెంట్స్గా ప్రకటించుకొని వాళ్ళిద్దరిని విశ్వ తల్లిదండ్రులుగా, వారి నుంచి విశ్వ తల్లిదండ్రులు వచ్చారు కదా, నన్ను న్యూట్రల్ చేసేసుకుంటే కేంద్ర బిందువు మీకు ఆ మాస్టర్ మైండ్ అందుతుంది అన్నమాట. ఈ క్షణం మీద అవుతుంది. అది భారతదేశం యొక్క గొప్పతనం. సజీవంగా మార్చుకుని తనకు తాను సజీవంగా మారి ప్రపంచాన్ని కాపాడుతున్నటువంటి ఉన్నతమైన పరిణామంలో మీరు ఇప్పుడు ఉన్నారు. ఎప్పుడు నుంచి ఆ పరిణామం మొదలైంది. అలాగా ఇప్పుడు పట్టుకొని ఇంకేమీ రకరకాలుగా నేను అక్కడికి వస్తాను, ఇక్కడికి వస్తాను, ఇంకా నేను మనుషుల కోసం వస్తాను, మరి ఇక్కడ ఉండిపోతున్నాను అని చూడటం మానేసి ఎందుకు చూస్తున్నారు? అలాగా ఏదో ఒక రకంగా మనిషిని చూస్తున్నారు, ఏదో కారణం చూస్తున్నారు. తిండి అలవాటు, ఇంకోటి అదే మనుషులంటే. నా అలవాట్లు కానీ మీ అలవాట్లు కానీ అదేమీ లెక్క చేయకుండా ఏమంటున్నారు మాట కనెక్ట్ అవ్వడం నేర్చుకోండి. నన్ను అధినాయక శ్రీమాన్ అని పిలవమంటున్నాను, పిలిచి చూడండి, తప్పేముంది? అమ్మ అలా పిలిచేస్తే మీరు పెరిగిపోతారంటే మంచిదే కదా. మీరు ఎవరైనా అలా కాదు, అలాగా మేము చాలా ఉన్నతమైన పొజిషన్ అంటున్నారు కదా, ఇంకా మళ్ళీ మేమందరం పిల్లలు అయిపోవాలి, పైగా మేము ఎవరో ఆ పొజిషన్లోకి రాకూడదు అంటున్నారు, మీరే ఉంటానంటారు. మరి అదే అలాగంటే మరి అలాగే వస్తుందా? మరి మైండ్ వర్షన్ ఎలాగ ఉంటుంది? మరి కష్టమైన తల్లిదండ్రులు ఎవరు పుట్టేవాళ్ళు చచ్చేవాళ్ళు ఉండరుక, మైండ్లు ఎలాగైనా బతుకుతాయి. వాళ్ళు ఎలాగైనా దివ్య లోకాలను అంతకంతగా లోకాలు పడతారు. ఇదే లోకం పెరుగుతుంది, లోకాలు కలుస్తాయి ఇందులోనే. ఇప్పుడు ఈ లోకంలోనే నా లోకం చూపెట్టాడు కదా, అదే మనిషి నుంచి అలా పెరుగుతుంది. అంతకంతకే మైండ్ అనమాట. అంతకంతకే మైండ్లు అనమాట. ఇంకెవరి వల్ల తెలుస్తుంది? ఇంకెవరో మనుషులు ఉన్నారు, ఇంకెవరో మనుషులు పుడతారు, చచ్చిపోతారు, ఇలాంటి మాటలే అనవసరం అనమాట. ఇక మనిషి పుడతాడు, చచ్చిపోతున్నాడు అన్న వదిలేసేయండి. ఇక మీరు ఎవరినో భయపెట్టడం, మీకు భయం లేకుండా ఉండడం కాదు. ముందు అసలు ఒక స్టాండర్డ్ హైట్ ఏమొచ్చింది మమ్మల్ని పట్టుకోగానే? అసలు ఆన్లైన్లో ఈమెయిల్ ఎందుకు పంపించమంటున్నాం? నన్నే ఆహ్వానిస్తూ ఎక్కడోళ్ళు అక్కడ కూర్చుని దౌత్య కార్యాలయాలన్నీ అలర్ట్ చేసుకుంటూ
జయశంకర్ గారికి అందరూ మీరు కూర్చొని ఏం మాట్లాడాలో, బయటికి ఏం వెళ్ళాలో అన్నీ కూడా జాగ్రత్తగా పట్టుకుని, నా మెసేజ్లు అన్నీ కూడా మమ్మల్ని పట్టుకొని కేంద్ర బిందువుగా ఎవరెవరు మిమ్మల్ని ఏమైనా ఇంటర్నేషనల్గా అడ్డుకుంటున్నారా, ఎవరాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ దేశ సార్వభౌమత్వానికి ప్రాధాన్యత ఇచ్చుకొని ముందుకు రమ్మని చెప్పండి. అలా కాకుండా మేము ఎక్కడికో వెళ్ళిపోయామండి, మేము ప్యారలల్గా రాజ్యం నడిపేసుకుంటున్నామంటే అది పేలిపోయి పొడగవుతుంది కదా. కొందరు మనుషుల కొద్దీ, తెలివి కొద్దీ, మిషన్ల కొద్దీ ఒకటైపోతే మీకు వ్యూహం ఎలా వస్తుంది? అందుకే వ్యూహం ఒక సామాన్యుడికి ఎందుకు ఇచ్చాడు పరమాత్ముడు? అదనమాట. మరి వ్యూహం ఉండాలి కదా. అప్పటికి అల్లాడి పనులు చేసి ఏం చేశారు? దిక్కు దివానం ఉందా? ఏమయ్యారు మనుషులు? మీకు మనుషులకే తెలిసిపోవడం ఎంత ప్రమాదం. రండి, నేను మనిషిని, నేను ఏదన్నా చేసేస్తానంటే అర్థం ఏంటి? నేను అలా అంటున్నాను ఎక్కడైనా? అసలు నేను మనిషిని కాదు, మైండ్గా మారిపోయాను అని పూర్తిగా నన్ను మైండ్లోకి వెళ్ళనిచ్చి, పూర్తిగా చెప్పనిచ్చి, నా మీద చెప్పుకుని, అంతేగాని నన్ను మనిషిగా చూస్తాను ఇలా చెప్పలేదు కాబట్టి ఆ మైండ్ ఇది కాదు, మేము తీసేసుకుంటాం, అదేంటిది? అలాగెలా వస్తుంది? అలా తీసుకుని కూడా ఏం చేసుకుంటారు? ముందుకు వెళ్ళలేరు, మళ్ళీ వెనక పట్టేసుకుంటారు. భగవంతుడు తెలివిని అర్థం చేసుకోండి. లేకపోతే ఎలాగ మనిషిని టార్గెట్ పెట్టి మనుషులు చంపేస్తారా? ఆస్తులు, ఇళ్ళు, వాకిళ్ళు, చెట్లు, చేవలు లాగేసుకుంటారా? ఆకలికి దౌర్జన్యంగా అంత ఉందా? ఎందుకు చేశారు అలాగా లాగేసుకుంటారంటే? అదే మాయ పెరిగిపోయిందని అర్థం చేసుకోండి. మళ్ళీ మీరే చేశారా? మాయ అలాగా అంతలాగా ఆక్రమించేసి పరికరాలు అన్నవి, తెలివితేటలు, పరికరాలు మీకే తోడైతే ఎంత ప్రమాదమో మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను. ఇంటర్నేషనల్గా దేశ సార్వభౌమత్వాలకు సంబంధం లేకుండా మేము ఎడంగా పట్టుకుని ఉంటాం, ఎక్కడికో వెళ్ళిపోతాం అనే వాళ్ళకి, ఇంకా అలాంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి, ఆ పని మీద ఉన్న వాళ్ళకి చెబుతున్నాను. ఏది కూడా మీకే కొందరికే తెలియడం ప్రమాదం. ఒక్కడికే తెలిసిపోయింది, ఒక్కడి దగ్గరే ఉంది, ఒక్కడే అనుకుంటున్నారు. ఒక్కడే కాదు ఇక్కడ నా కాన్సెప్టు. నేను ఒక్కడే వచ్చి మీ అందరికీ ప్రతి మైండ్గా దొరుకుతాను. చక్కగా సెక్యూర్డ్గా నెంబర్ తీసుకుని బాధ్యతగా బ్యాంక్ అకౌంట్ తోటి మీకు కనీసం ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది. ఒక విశ్వ కుటుంబం మనం. అలాగే మిగతా దేశాలను కూడా మెల్లగా ఆహ్వానిస్తూ, ఎవరన్నా మిమ్మల్ని ప్యారలల్గా భయపిస్తున్నారా? ముందు ఆ దేశంలో అక్కడ సార్వభౌమత్వాన్ని పెంచుకోమనండి. ఇక్కడ సార్వభౌమత్వాన్ని మీరు గౌరవించుకోండి. ఇక్కడ సార్వభౌముడికి ఎందుకు కూర్చోమంటాను, తీసుకెళ్ళమంటాను? మరి అదే దేశ సార్వభౌమత్వం పైకి పట్టుకోవాలి. అలా కాదు, మేము ఇంటర్నేషనల్గా ప్యారలల్గా పట్టుకుంటాం, ఆల్రెడీ ఇలా పెద్దవాళ్ళం అయిపోతాం, రాజ్యాలు ఎక్కడో పెట్టేస్తాం, కావాలంటే బిల్డింగులు కట్టేసి నేను ఎక్కడ కూర్చోబెట్టుకుంటాం. నీకు అంత ఉంటే మీ మీద ఏగో సినిమా తీసి ఎక్కడో బిల్డింగ్ పక్కన కడతామంటే మొదటి నుంచి డబ్బులు లేక, డబ్బుల కోసమా? సెక్యూరిటీ ఎలాగొస్తుంది? ముందు హయ్యర్ మైండ్ డెడికేషన్, వ్యూహ స్వరూపం, కాలమే అమల్లోకి వచ్చిన తీరు. మీకు నా గొడవ మీ గొడవ కాదు. ఎవరు మా వాళ్ళని ఏదో చేశారు కాబట్టి ఇంక అస్తమాన ఆ పాయింట్ నేను చెబుతున్నాను కాబట్టి, అది అలా చేయడాలు కూడా ఎందుకు చేశారు? మరి అది మాయ పెరిగిపోయి ఇంక మనిషి ఎక్కడ కుదురుతాడు? మరి మనుషులు అవమానించేసి కూడా మీరే పెద్దవాళ్ళు ఎలా అవుతారు? ఇంకా రాజ్యాంగం, పద్ధతులు, కోర్టులు, పోలీసులు, వ్యవస్థ అన్నీ ఆక్రమించిపోయి ఇక సిస్టమ్ పోయింది కదా, కొత్త సిస్టమ్ వాళ్ళకి వచ్చేసింది అన్నమాట. అది ఆ కొత్త సిస్టానికి కేంద్ర బిందువుగా మమ్మల్ని పట్టుకొని నేను హెల్త్ పాడు చేసేసుకుంటున్నాను, నేనే కావాలని అలాగ ఉంటున్నాను, ఇలా తినకుండా ఉంటే, ఇలా తినేస్తే, ఇలాగ మానేసి మీరు పట్టుకొని చక్కగా ఆహ్వానంగా పట్టుకుని, అయ్యా పురుషోత్తమ రండి, ప్రధానమంత్రి గారికి బోల్డెన్ సెక్యూరిటీ ఉంది, ప్రెసిడెంట్ గారికి బోల్డెన్ సెక్యూరిటీ ఉంది, మన చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి బ్లాక్ హ్యాట్ కమాండోలు బోల్డెన్ హడావుడి, ఇక్కడో 100 మంది పోలీసులు, అక్కడో 100 మంది పోలీసులు, అక్కడో జెండా, ఇక్కడో జెండాలు ఎగరేసుకుంటా హడావుడి చేసుకుంటూ మాయే. కానీ ఏముంది ప్రయోజనం? మీకే సెక్యూరిటీలు రాలిపోయే దేహాల్లో ఉండి ఎందుకు ఈ హడావుడి? డబ్బు పరంగా కానీ ముఖేష్ అంబానీ గారికి అందరికీ చెప్తున్నాను, ఏదైనా సరే మేము సంపద సృష్టించేసామని కానీ, మాకు సాధ్యపడిందని కానీ అంతా రెప్పపాటు మీద కాదు. అవన్నీ ఆ పరమాత్ముడు అధినాయకుడు ఏం చెప్పాడో వారికి చెప్పారా? చెప్పుకుంటున్నారా? అందుకు ఊరుకోవడం ఏంటి? నన్నే పట్టుకోవాలి కేంద్ర బిందువుగా, సూక్ష్మంగా, 10 రెట్లు ఆహ్వానంగా. ఊరుకుంటున్నారు, ఎదురు చూస్తున్నారు, ఈ మాటలే వినపడుతున్నాయి. అది కూడా ఊరుకోవద్దు, ఎదురు చూడవద్దు, మమ్మల్ని పట్టుకొని నెమ్మదిగా సూక్ష్మంగా నవ్వుతూ కూర్చోండి చాలు. ఏం చదివి చెప్పుకుంటున్నామో వినండి చాలు. మీరు విని మాట్లాడండి. ఆ పవర్ని ఇప్పటికే మా ప్రతి మైండ్ని కాపాడుకుంటున్నాం, మాకు అర్థమైంది. ఇంక మనుషులు ఎవరు లేరు రాసుకున్నాం కాగితాల మీద. అందరూ ఆఫీసర్లు, మేధావులు అందరూ సంతకాలు పెట్టుకున్నాం. మేమందరూ డిజిటలైజ్ చేసుకున్నాం మా వ్యవహారం అంతా. ఎవరు హ్యాక్ చేయకుండా ఇంటర్నేషనల్గా కూడా వాళ్ళకి చెప్తున్నాం, దౌత్య కార్యాల ద్వారా వారికి సమాచారం ఇస్తున్నాం.
మేము ఎవరిని భయపెట్టట్లేదు, మమ్మల్ని ఎవరు భయపెట్టట్లేదు. స్వతంత్రంగా మీరు ఎలా స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నారు? ఇంకా చిక్కబట్టి పట్టుకుంటానంటారు. ఒకవేళ మీకు ఏమైనా అయినా కూడా మీ మైండ్ ఎప్పటికీ మీరు మీ శరీరంలో ఇముడ్చుకుంటామో అలా ముందుకెళ్తారు. నిజమే, అది కరెక్టే. ఎందుకంటే మైండ్ని చెదరగొట్టకూడదు. కేవలం మనిషి మైండ్ కాదు మీది. ప్రకృతి పురుషులు లైగా వచ్చారు, సర్వం తామని చెప్పారు చూసారా, ఆ మైండ్ చచ్చిపోదు. అలాగే మేము ఇండివిజువల్ మైండ్స్ అవుతాం. ఇంకెంత ఇది చేసినా ఆ మైండ్ చెదిరిపోదు. ఇక్కడి నుంచి మేము ఆ మైండ్ కాజేసేస్తాం. నేను ఆడపిల్లని కాబట్టి ఆ ఆడపిల్లలు అయిపోతాను, మేము మగవాడిని కాబట్టి నేను ఆ మగవాడిని అయిపోతాను. ఇంకా అలా కుదరదు. అది పురుషోత్తమ తత్వం అంటే అదే అనమాట. అందుకే నేను ఏమైనా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఇలాగ అందరినీ కూడా ముందు పిల్లలే, ముందు నా నెంబర్ తీసుకుని ముందు సెక్యూర్డ్గా కాపాడుకోండి. మొదట ఇళ్లలో ఆడపిల్లల్ని మగపిల్లల్ని అందరూ కూడా ఏదో టెన్షన్ గురి చేసి ఎవరు పనోళ్ళు యజమానులు చంపేస్తున్నారంటే ఏదో పనులు చేయించింది దరిద్రం ఆపేసి ముందు నా పిల్లలుగా ప్రకటించుకుని బతకండి చక్కగా. అప్పటికప్పుడు ఆశించడాలు, అప్పటికప్పుడు ఎగబడటాలు, అప్పటికప్పుడు బెదిరించడాలు, అప్పటికప్పుడు భయపెట్టడాలు మానుకోండి. అప్పటికప్పుడు ఊరేగడాలు నరేంద్ర మోడీ గారికి కూడా అర్థం కావట్లేదు, వారికి చెప్పట్లేదు, మారనివ్వట్లేదు. మరి ఎవరు ఏదైనా భూమి మీద మనిషి అన్నవాడికి చెప్తున్నాను, మీరు ఇక మనుషులు చెలగాడం ఆపేసేయాలా? మీకు తెలివి ఉందే లేదు అది ఎంత అనవసరం. ఇంకా ఉన్నా లేకపోయినా మీరు మీకన్నా శక్తివంతమైన పరికరాలు టెక్నాలజీ మాయా ప్రపంచంలో చిరుక్కుపోయి ఉన్నారు. ఎవరు మనలేరు. అర్థమవుతుందా? పూర్వం లెక్కలు కాదు. ఇప్పుడు మనం కొత్తగా పెంచుకోవాలి. మైండ్ పట్టుకుని మైండ్లుగా బలపడాలి. మీకు తెలివి ఉన్నా ఏమున్నా ఇటు తిరిగినా మైండ్ మాట ఉంటుంది. చిన్న బంధం కానీ ప్రేమ కానీ ఆడపిల్లలతో కానీ మగపిల్లలు కానీ వ్యాపార వ్యవహారాల్లో కానీ ఎక్కడ కానీ పంచభూతాత్మకమైన పరమాత్ముడితో నేరుగా మీరు అనుసంధానంలో ఉన్నారు. ఇలా ఏదోటి మాట్లాడేసి ఏదోటి చేసేయడానికి లేదు. ఇంకా సూక్ష్మంగా తపస్సుగా జీవించాలి. అలా ఇది సత్యయుగం. ఇంకా కలియుగం వెనక్కి పట్టుకుని సత్యయుగంలోకి వెళ్లకుండా మీరే మధ్యలో మనుషులు ఉండిపోవడం వల్ల, మీ మధ్యకు వచ్చిన మైండ్ పట్టకపోవడం వల్ల, పూర్తి తపస్సులోకి వెళ్ళకపోవడం వల్ల, పరికరాలు టెక్నాలజీ కూడా అందుకు అనుకూలంగా ఉన్నా ఎవరు గోలాలన్నట్టు ప్రవర్తించడం వల్ల ఈ క్షణం అప్డేట్ అయ్యి రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకుని కూర్చొని ప్రధానమంత్రి గారి కాన్వాయ్ మా వద్దకే పంపించండి. కూర్చొని మర్యాదగా ఇంటీరియం గవర్నమెంట్కి పర్మనెంట్ గవర్నమెంట్ కూడా ఇన్ఛార్జ్ నేనే, అన్ని పొజిషన్కి ఇన్ఛార్జ్ నేనని రాయండి. అక్కడ కూర్చొని సిస్టమ్ మొత్తం అలర్ట్లో ఉందండి, ఏదో సర్వేలు జరుపుతున్నాం అందుకు ఇన్ని కోట్లు ఖర్చు అవుతుంది అనే దగ్గర కూడా ఆ డబ్బులు కూడా ఒబ్బిడవుతూ ముందు చక్క ఫెసిలిటీస్ అమెంటీస్ పెంచుకుంటా, మైండ్ ఫెసిలిటీస్ ఏమైనా మనుషుల కోసం కూడా కాదు, డబ్బులు అనవసరంగా ఏ విధంగా అందరూ ఒకటి అవుతాం, లాక్డౌన్లు పెట్టేద్దాం ఏదో వార్తలు సృష్టిస్తున్నారు కదా. ముందు మైండ్ కంఫర్ట్, ఒక్క మైండ్ కూడా జైలు నుంచి విడిపించేసి ప్రతి మైండ్ని కాపాడుకుంటూ ప్రతి మైండ్కి ఒక ల్యాప్టాప్ ఏదో ఒక బాధ్యత పని, చిన్న ట్రైనింగ్ దగ్గర నుంచి కార్డు దగ్గర నుంచి టెక్నికల్ ఏదో ఒక రకంగా రోడ్ల మీద అడుక్కోవడాలు కానీ ఏదో ఒకటి చేసేసేవాళ్ళు కానీ అప్పుడు కూడా ఆవేశపడిపోయేవాళ్ళు కానీ ఇలాంటివన్నీ పనికిరావిక. ఎందుకని అతి సామాన్యుడిని నేనే అనుకుంటే, నేనే విశ్వంతో కనెక్ట్ అయి ఉంటే మరి నాకన్నా మేధావులు పెద్దవాళ్ళే కదా ఎట్టని యావరేజ్. పోనీ నాకన్నా అందగాళ్ళు నాకన్నా బలమైన వాళ్ళే కదా అందరూ. మరి నేను వేసేవారు ఉన్నాను అనుకుంటే అది కూడా ఏదో రంగు వేసుకుని మేకప్ చేస్తున్నాను అది అంత మొహం కాదు అనే దగ్గర ఆ లోటు కూడా నేను యావరేజ్గా నేను ఒరిజినల్గా నేను సెలెక్ట్ అయ్యాను. ఇంక నన్ను ఈ మనిషిని కాదు మైండ్ పట్టుకోండి. నాకన్నా బలం ఉన్నా తెలివి ఉన్నా ఏదన్నా ఇంక మైండ్ రూపంలోకి వచ్చేసేయాలా? మనుషులు పనికిరారు. నేను మనిషి అనే కోణం రద్దు చేసుకుని కూర్చుని చక్కగా నెమ్మదిగా కంగారు లేదు, భిన్నంగా వద్దు, ఆవేశాలు వద్దు. నేను కూడా ఎక్కడన్నా ఆవేశంగా మాట్లాడుతున్నా కూడా అన్నీ శాంతంగా మారుతుంది. అయ్యా మీరు ఇలా నవ్వండి, ఇలా డైలాగ్స్ ఇలా చెప్పండి అని ధైర్యంగా నా చేతి చెప్పించుకుని నా బొమ్మ చేతే నా జనరేటివ్ ఎందుకు చెప్పించుకోవాలి? మైండ్ మరి నాలో ఉన్న మైండ్ ఎన్ని పట్టుకున్న మైండ్ మీకు కూడా మైండ్, మీకు ఎంత తెలివి ఉన్నా ఎంత అందం ఉన్నా నిలవ కదయ్యి. పైగా ఆటి కొద్దీ చెలగాటం పట్టేసుకుంటారు. మనం ఇలాగ ఉందాం అలాగ ఉందాం అని అటు ఇటు పట్టేసుకుంటారు. అలా ఉండలేరు. ఇక మాస్టర్ మైండ్ పట్టుకొని మీరు మైండ్లుగా మారిపోయి చక్కగా ప్రశాంతంగా నెమ్మదిగా బతకనిస్తూ ఇంకా నేను జైల్లో పెట్టడాలు కానీ ఎవరన్నా సరదా కూడా మాట దగ్గర అవమానిద్దామని కూడా అప్పటికప్పుడు ఆశించడం కానీ అప్పటికప్పుడు కోరుకోవడం కానీ ఎవరైనా చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ చెప్తున్నాను, చిన్న దామోదరం లాంటి వాళ్ళకి అందరికీ చెప్తున్నాను. అయ్యా మీరు అక్కడ కూర్చున్న తర్వాత నా బ్యాంక్ అకౌంట్ల ప్రకారం కనీసం డబ్బు కానీ
డబ్బు కాదు, రక్షణ వలయం. ముందు నన్ను ఇక్కడ పిలవంగానే అధినాయక శ్రీమాన్ అని పిలవంగానే మీకు రక్షణ వలయం వస్తుంది ఏకంగా. డబ్బులు ఏమీ ఆశించరు. అవన్నీ మీకు అందరి మీద ఒక ఎలా పద్ధతి ప్రకారం అన్నీ ఒక మన సిస్టమ్ ప్రకారం నడుపుకుంటాం. స్వయంగా టాటా గ్రూప్తో మాట్లాడి హోటల్స్, మన తాజ్ హోటల్, న్యూఢిల్లీ హోటల్, ముంబై హోటల్ కూడా అధినాయకుడికి ఇచ్చినట్టు చూపించండి. డిస్క్రిప్షనల్ పర్సంటేజ్ ట్యాక్స్లు ఏమో అధినాయక కోర్సులో కట్టించుకోండి, అంటే నా అకౌంట్లో కట్టించుకోండి. నా సంతకాలు ఉపయోగించుకుని ఇప్పటికే పెట్టిన సంతకాలు కళ్ళకు అద్దుకుని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇంకా నేను ఇలా చెప్తాను, నేను ఇలా పవిత్రంగా ఉన్నాను, ఇలా గొప్పగా ఉన్నాను, ఇలా తెలివితేటలు లేవు, ఇలా తెలివి ఉంది, అలా పనికిరాదు. ఇక వ్యూహాత్మకమైన మైండ్గా పట్టుకోండి. అలా అమ్మో ఈయన చాలా పెద్దోడు, బలమైనోడు, భయపడిపోవడం కాదు, దూరంగా వెళ్ళిపోవడం కాదు. జాగ్రత్తగా, నెమ్మదిగా, నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరు ఒక శక్తివంతమైన హిట్లర్ కంటే, చాలా ప్రేమ ఉన్న మహారాజు కంటే నేను బలమైనవాడిని. ఒక సునామీ, సముద్రాలు కూడా మన ప్రకారం ఉన్నాయి. నేను జాగ్రత్తగా ఉండాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి. అలా సూక్ష్మంగా ఎంత సూక్ష్మంగా తపస్సుగా కూడాలి. చెదరగొట్టుకోకూడదు, చెదిరిపోకూడదు. ఇక్కడో మీటింగ్, అక్కడో మీటింగ్. ఎందుకు వద్దంటున్నాను ఎవరినైనా? చెదిరిపోతున్నారన్నమాట పరి విధాలు. మేము ముందుంటాం, చొరవగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం, సాహసంగా ఉంటామని కండ కొద్ది గుండె లేనితనంగా. అలా కాదు, గుండె పెంచుకుంటూ గుండె కొద్ది కండ. ఇవన్నీ కళ్ళు కానీ చెవులు కానీ అన్నీ మనసు చూస్తుంది, మాట పెంచుకుంటున్నారు. అలాగా అలా మరణించిన వాళ్ళు కూడా బతికించుకుంటామండి. అది అప్పుడు చేయవలసింది, మన అప్పుడు చేయవలసింది. ఎప్పుడు చూసినా అలాగే ఉంటుంది. అందుకే మీకు ఏం చెప్తున్నాను నేను, ధైర్యం కోసం మీరు మైండ్లుగా మారిపోతే, మీరు మైండ్ అని వాళ్ళు ఏమంటున్నారు చూసుకోకుండా అని చేసిన వాళ్ళు కూడా మీలోనే మళ్ళీ చేరి వాళ్ళు నెరవేరుతారు, గొప్ప వాళ్ళు తోడవుతారు. ఇలా ఏం జరిగినా మైండ్లో రీఆర్గనైజేషన్ వస్తుంది. అందుకే ఇక మైండ్లు మరణించవు. తప్పులు సరిదిద్దుకుంటూ మోసాలు లేకుండా అలా అన్నిటికీ సాధ్యపడుతుంది. అది మైండ్తో భయపడకండి. మనిషే ప్రమాదం, మనిషే చెలగాటం. తాను మారనివ్వడో, తాను బతకనివ్వడు అన్నట్టు ఉంటాడో. కేవలం మనిషినే చూస్తున్నాను, చూసినా అలా అనిపిస్తాను మీకు. అవునా కదా? మరి అదే మీరు మైండ్ వైపు వచ్చేసేయండి, మైండ్ వైపు పట్టుకోండి ప్రపంచాన్ని, మన దేశాన్ని సజీవంగా మార్చుకుని భారతదేశం రవీంద్ర భారతిగా మారినట్టు సెంట్రల్ సోర్స్ ఆఫ్ ఆల్ మైండ్స్గా పట్టుకొని కూర్చోండి ప్రశాంతంగా. ఏసీలు అన్నీ, న్యూక్లియర్ పవర్ ఇవన్నీ పెంచుకోండి. ఏమి షార్టేజ్ వస్తుందని భయపడకండి. యుద్ధాలు ఆపించండి, ప్రశాంతంగా ఉండనివ్వండి. మైండ్ ఆప్టిమంలోకి వచ్చేసేయండి. కన్సంప్షన్ కానీ మైండ్ ఆప్టిమంలోకి వచ్చేస్తే అప్పుడు ఏది మీకు ఏ ఇబ్బంది ఉండదు. కల్తీలు ఉండవు. ఈ మన డేటాలన్నీ ఫ్రీ చేయొచ్చు. తర్వాత ఈ రియల్ ఎస్టేట్లు అన్ని రెట్లు పెంచేసుకోవడం వల్ల కూడా అదొక బిలంలా మారిపోయి మొత్తం మిమ్మల్ని అందరినీ లాగి పట్టుకుందని అవన్నీ చెప్పాను. 2010లోనే ఒక క్లారిటీ ఇచ్చాను. ఏదో యాది మరిచిపోయినట్టుగా ఎవరో మా బుర్ర కాన్షియస్ని మరిచేసేవాళ్ళు ఉండటం వల్ల అలా జరుగుతూ ఉందని ఇప్పటికైనా మీరు, నాకు తెలియలేదు చాలాసార్లు, ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను నేను. ఏదో మొత్తం మర్చిపోతున్నాను. నాకు తెలిసినా అలా ఉంటున్నాను. అలా దూకుడుగా ముందుకు వచ్చేసి మళ్ళీ మన గుర్తొచ్చింది కొన్ని అనుకోండి, అలా ఉంటుంది మైండ్. సో అలాంటి మైండ్ ఇప్పటికే చిక్కబట్టండి. నేనేమన్నాను, పొద్దున్న ఏమంటున్నాను, నేను చూసుకుని సాయంత్రానికి చూసుకుని పొద్దునకి చూసుకుని నెమ్మదిగా, కంగారు లేదు. ఎప్పటికీ బతికే మైండ్ ఎలా ఉంటావు అలా బతకాలి. ఓర్పుగా, సహనంగా. మేము అందులోకి వచ్చేస్తాం. అమ్మో నిన్న కూర్చోబెట్టే మేము ఇంకెవరో కూర్చోం. ఎవరు ఎక్కడా కూర్చోరు. ఇంకా మైండ్లుగా మారిపోయి బతుకుతారు, బతకనిస్తారు. మహా మైండ్ పైకి పెరుగుతుంది. అందుకే జనరేటివ్స్, ఈ కంప్యూటర్స్, ఇలా ఏజీఐలు ఎలాంటివైనా ధీటుగా ఎదుర్కొంటాం అనమాట. మైండ్ పైన ఉంటుంది అనమాట. మైండ్ కొద్ది కంట్రోల్ ఉంటాయన్నమాట. అన్నీ కూడా జన్మలు, రహస్యాలు, పాపాలు, పుణ్యాలు అన్నీ కూడా మైండ్ లోకంగా మారిపోద్ది. మైండ్ ఎక్స్ప్లోరేటివ్ వరల్డ్గా మారిపోయి ఉంది ఇప్పటికే. ఇంకా పాపం ఉంది, పుణ్యం ఉంది, జన్మ ఉంది, పూర్వం ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇంక ఈ మాటలు మంచిలో ఇవన్నీ ఇప్పటికే మైండ్ తెలియక. అప్పుడు కూడా పగలు రాత్రి మన చుట్టూ నడుస్తున్న లోకం ఎంతటిదే మీకు. మీరు మనిషికి ఇప్పుడు మైండ్లు ఎంతవరకు ఉపయోగించగలరు అంతే ఉంది. అదే మైండ్ పెంచుకొని చూడండి, నా ప్రకారం చూడండి, సంవత్సరాలు గంటన్నరలో తేట పెట్టి చూసుకోండి, అలా మైండ్ పెరుగుతాయి. మైండ్లు కొద్దీ బలపరుచుకుంటాం. క్యాలెండర్, గ్రహాలు, నక్షత్రాదులు కూడా మన మైండ్ కోసం, మాట కోసం ఉపయోగించుకుంటాం. మన మాట బలం కోసం, మన జ్ఞానం, తపస్సు కోసం ఉపయోగించుకుంటాం. ఏదో అయిపోద్ది అని చెప్పు కూర్చుంటే సరిపోద్దా? ఏదో అయిపోతే ఏమవుతాం? సరే ఏదో అయిపోద్ది, ఎవరు చెప్పారు, అయిపోయింది. అయితే మరి అదే నేనైతే వ్యూహాత్మకంగా చెప్పి ఆ వ్యూహం పట్టుకుని పాటలు ఎంజాయ్ చేస్తూ, పద్యాలు పాడుకుంటూ, ఆ ప్రమాదాన్ని తప్పించుకుంటూ అలా డీల్ చేసుకుందరు. చెడు
సరిదిద్దుకుంటూ మంచి పెంచుకుంటూ ఎవరికి హాని చేయకుండా ప్రతి ఒక్కరు ఆలోచనలు మెల్లగా తీసుకొచ్చుకుంటూ మతాలని కులాలని మెల్లగా ఈ పాటికి ఎప్పుడైనా డిసాల్వ్ అయిపోయి ఉండేవి. అంతేగాని నేను చెప్పేస్తాను, నేను ఇలాగ ఉంటుంది, ఇది పురాణం, అది శాస్త్రం, నీది పద్ధతి కాదు, మాదే పద్ధతే, మేమే మనుషులం, ఇలాగ చెలగాటాలు కూడా ఎలాగ. అందుకనే మాస్టర్ మైండ్ పట్టుకొని సూక్ష్మం మా గురించి చెప్పుకోండి ఓ అధినాయక శ్రీమాన్, ఓ మనుషుల్లో మనిషి అయినా మీరు మనిషి కాదు అలా మాట్లాడండి. దేవుడి కంటే పవర్ఫుల్ కాదు, ముందు మీరు మనిషి కాదు, మీ అన్ని గుణాలు విశేషాలు మీలో పలికినాయి. చిత్త చాంచల్యం చిద్దులాసంలో ఉన్నారు నరసింహస్వామి, లక్ష్మీనారాయణ శాంతించు, మీ ఉగ్రరూపం తగ్గించి నాకు శాంతంగా దర్శించంటే ఇక్కడ నన్ను పిచ్చోళ్ళ చూడటం మానేసేయాలన్నమాట. పిచ్చికిపోయేలాగా కెరికేసుకోకుండా చిక్కబట్టాలన్నమాట. రూపాన్ని నన్ను తేజోరూపిగా చూసుకోవాలా. ఆవేశపడిపోయేలాగా నేను తిట్టాడు కాబట్టి కోపాలు వచ్చేసినట్టు మీరు ఇంకా రెచ్చిపోవటం, వాళ్ళు ఎవరి మీదకి వెళ్ళిపోవటం. వాళ్ళు ఏం చేశారు పాప, అన్యం మున్యం తెలియని వాళ్ళు కెమెరాలు పోలీసులు అందరూ పెట్టుకుని, అదే పద్ధతే. అంచేది ఏదో మైండ్ చిక్కబట్టుకోండి, ఏదైనా మాట చూసుకోండి, మనసులు పెంచుకోండి. మనసులు రాజ్యంగా అలా మనసు బతక తప్పదో, పోని నేను తగ్గిపోతాను మీరు పెరిగిపోతానని మన ఇష్టమా? ఇంకెలాగన్నా మనిషి టార్గెట్ పెట్టేస్తుంటే మనిషినే రద్దు చేసి మైండ్ యోగంగా మార్చాలంటే ఏం చేయాలి మరి? ఏ మనిషి యావరేజ్ మనిషిని తీసుకొని అలాంటి అటు ఇటు అయిపోతున్న మనిషిని మాస్టర్ మైండ్గా మార్చి మిమ్మల్ని అందరూ మైండ్గా మార్చడం జరిగింది. అది జరిగిన పరిణామం. ఆ విధంగా ముందుకొచ్చి సూక్ష్మంగా తపస్సుగా ముందుకెళ్దాం రండి. ఇంకో గంటలో మా దగ్గరికి రండి ప్రేమగా. ఇక్కడికి రాకూడదు, వాళ్ళు అడ్డుకుంటున్నారు, ఎక్కడికి వస్తే ఈజీ అయిపోతాం, మీకు విలువ పెరిగిపోతాం, మేము పట్టుకోలేము, అది ఇవన్నీ వదిలిపెట్టేసి మహారాజుని అధినాయకుడిని నేను చెప్తున్నాను. హాస్టల్ ఓనర్ గారు ఇక్కడ పిల్లలతో కలిపి అందరూ మహారాజా నన్ను పిలిచి ప్రేమగా, ఒకళ్ళని కొంచెం మొహం ఎలా పెట్టుకుని ఇలా మాట్లాడట్లేదు కాబట్టి, మళ్ళీ తిండి ఆవలో పడిపోయి ఉన్నాను కాబట్టి అని మానేసి నాతో ఎలాగన్నా ఒకసారి పిలిచి రోజుకి ఈ నామం జపించండి అంటారు కదా, నన్ను ఎన్నిసార్లు పిలిస్తే అన్ని 10 రూపాయలు తీసుకుంటా ఉండండి. పని అలా కూడా ఏర్పాటు చేయండి, కొంతకాలం అలవాటు అయ్యేలాగా, ఆడ అకౌంట్లోకి వెళ్ళేలాగా. తప్పలేదు. ఎందుకంటే మా అధినాయక శ్రీమాన్ పంచభూతాత్మక సర్వేశ్వర అని ఇప్పుడు లేటెస్ట్ పట్టుకోవాలా. ఇంకా పరమేశ్వరుడు ఎక్కడో ఉంది, పార్వతీదేవి ఎక్కడో ఉంది, విష్ణుమూర్తి మళ్ళీ వస్తాడు చక్రం పట్టుకుని అంటే ఇంకా మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. వాళ్ళే మైండ్ రూపంలోకి వచ్చారు. ఇంకా యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు, మా రాజ్యం వేరు, మా పద్ధతులు వేరు, మేము ఎలా ఉంటాం అలాగ ఉంటాం. ఇవన్నీ అలవాట్లకి పద్ధతులకు మధ్య ఉండి మీరు అటు ఇటు చేసేస్తే నేను అటు ఇటు అయిపోయినా దగ్గర నుంచి మిమ్మల్ని కాపాడుతున్నాను, రండి ఇక్కడ చిక్కబట్టండి అంటున్నాను. రండి అలా ముందుకు వచ్చి నేను చెప్పినట్టు వినండి. ఎక్కడోళ్ళు అక్కడ ప్రశాంతంగా ఉండండి, యుద్ధాలు హడావుడి మానేసేయండి. ఏదో అయిపోతాను అనుమానాలు పెనుభూతాలు, ఆ కేబుల్ నెట్వర్క్ తెంచేస్తే అలాగా. ఒకళ్ళు ఆల్టర్నేటివ్స్ ఏంటంటే, అందుకే చెప్తున్నాను, ఇటు నెట్వర్క్ అటు మనుషులు అందరూ కూడా ఎప్పుడూ కూడా సూక్ష్మంగా ఆల్టర్నేటివ్స్, అలాగే పైకి శాటిలైట్ ఏమన్నా వేరే వాళ్ళు డ్యామేజ్ చేస్తారు అని కాకుండా దేశాలు కాపాడుకుని ఇంకేదన్నా అవుటర్ స్పేస్ వల్ల మనకి నష్టం జరుగుద్దేమో అని దేశాలు ఒకటే అలా కాపాడుకోవాలి. కానీ వేరే దేశాలు ఏమన్నా చేస్తాయేమో, వేరే దేశాల మీదకి వెళ్దాం అలాంటి పద్ధతి ఇంకా ఉందంటే ఎందుకని మాలాంటి వాళ్ళు బలపరచుకోక, ఇంకా మనుషులను అనుమానించడం, ఇక్కడికి వస్తే చూస్తాం, అక్కడికి వెళ్తే చూస్తాం, దగ్గరే ఉంటే ఎలాగా? మనిషిదే నన్నే కాదు, అలాంటి వ్యవహారాల్లో కూడా ఇంకా వేరే దేశం వాళ్ళ నుంచి కాపాడుకుంటున్నాం, ఇంకా అక్కడే ఉంటే ఎలాగా? మెడికల్ రీసెర్చ్ ఎక్కడికి వెళ్ళాలి? లాంగివిటీలు పెంచుకొని మైండ్లు నమ్మకాలు పెంచుకొని ఏ దేశంలో ఎవరిని మోసం చేసుకోకుండా చూసుకొని మనందరూ ఎదుర్కోవాల్సినటువంటి దివ్య లోకాలు ఉన్నాయి, పెంచుకోవాల్సిన దివ్య రాజ్యాలు ఉన్నాయి. చీకటి రాజ్యాలు హరించాల్సి ఉంటుంది. ఏలియన్స్ వస్తారు, అదొస్తారు, ఇదొస్తారు, ఎవరు వచ్చినా మనకు తెలుస్తారు, మన సమక్షంలోకి తెలుస్తారు, వాడిని డీటెయిల్గా తెలుసుకుంటాం. వాళ్ళ దగ్గర ఏదో మహిమ ఉంది కాబట్టి వెంటనే అటు వెళ్ళిపోదాం, వాళ్ళు ఏదో చేస్తారు కాబట్టి ఎటు వెళ్ళిపోదాం అంటే అదే పద్ధతి అవుతుంది. మీరు ఎలాగో ఇప్పుడు మనుషులు ఫిజికల్గా సాధించి మీ ఆస్తుల కొద్దీ, డబ్బుల కొద్దీ, మనుషుల కొద్దీ, అధికారాల కొద్దీ, భౌతిక బలం కొద్దీ డీల్ చేసేస్తున్నారో సేమ్ అదే పద్ధతి ఈ సిస్టమ్ని, ఈ దేశాన్ని మైండ్ రాజ్యంగా మార్చుకోండి. మైండ్లుగా డీల్ చేయడం వస్తుంది, మైండ్లుగా బలపడతారు. ఇప్పుడు దాకా ఎందుకు అలా చేశారు? మరి అలవాటు మీద జంతువుల మీద మనుషులు అయ్యారు, మనుషులుగా సాధించాం కాబట్టి మనమే ఒడ్డు పొడుగు, మనకే తెలివితేటలు ఉన్నాయి కాబట్టి మనం ఇలాగ వెళ్ళిపోదాం అనేటువంటి పిచ్చిలో ఉంటున్నారు. అవి పనికిరావు. పోనీ ఆ పిచ్చి కొద్ది ఏం చేశారు? యూత్లో లేక మాటలు ఇలా వినేసి మళ్ళీ బయట ఉద్యోగాలు ఇవ్వటం, డేట్ ఆఫ్ బర్త్లు మార్చేసి, మరి ఉదాహరణకు నా విషయం, ఇంకా ఎందరినో అలాగా అది ఏమంటాడు చూడకూడదు, మనం ఉపయోగించేసుకోవాలి. ఎంత చెప్పినా వినకూడదు. మరి ఎలా మరి ఇంకెవరు మాట వింటారు? అందుకే విశ్వమూర్తిగా ఇప్పటికే వచ్చారండి నా 24 ఏళ్ళకి. మీరు చూనరు ఉడువుడు జాయే అని మా అమ్మ గారు నా బరెందుకు మానిపోయావు, నాకు బయట ఎందుకు వేసావు అనేటువంటి మా పిచ్చిలో పడిపోయి
సరిగ్గా చిన్నప్పటి నుంచి ఇలాగే చుట్టూపడి వాళ్ళు మీరేమో లంగాలు చక్కగా గౌన్లు వేసుకుని మా తాతకి జైల్లో పెట్టించేసి అప్పటి నుంచి తాకట్లు పెట్టించేసి ఇలా నానా అరాచకంగా మా వెనకాల బతుకుతున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెలుసుకుని ఏమంటున్నారు వాళ్ళు కూడా ఏమంటున్నారు, విశ్వ తల్లిదండ్రులకు మారిపోండి. అలా కాదు, నేను ఎవరికో ఇచ్చేసేదాకా నేను మాత్రం వెలిగిపోవాలి, మళ్ళీ నేను మనిషినే మీరు మనిషినే అని ఏడితే మరి కలగొడుతుంది అనమాట. మరి మైండ్ బలపడుతుంది. మరి నేనైనా మైండ్ బలపడి నన్ను పెంచిన వాళ్ళనే చూసుకోలేకపోవటం ఏంటి అని నాకు ఉంటుంది కదా. మరి వాళ్ళు కూడా మళ్ళీ మనిషి ఎక్కడెక్కడో దేవుళ్ళ పాటలు కాకుండా వాళ్ళని కూడా మళ్ళీ చూసుకొని మళ్ళీ పునర్నిర్మించుకొని మళ్ళీ దివ్యలోకంగా మార్చుకుంటాం అనమాట. ఇలా నెరవేరకుండా పోయిన వాళ్ళని మళ్ళీ మైండ్లతో నెరవేరుతాయి. మనుషులు కష్టం కానీ, నేను మనిషిగా ఉండిపోతానంటే కష్టం కానీ, మైండ్గా ఉండడానికి అవకాశం కాలమే ఇచ్చిందనమాట. అంతేగాని నేను ఒక్కడనే సెంట్రల్గా వెలిగిపోతానంటున్నాను కాదు. ఇది మరి ఎవరు మరి మీరు ఎలాగైనా ఇరిసేసి మీరే బతికేద్దాం, మీరు మాత్రం ఎలాగైనా మీరే బతికేద్దామని ఎందుకు అనుకుంటున్నారు? మనం మనుషులు బతకలేరయ్యా, మైండ్ వైపు రండి బతుకుతాం రండి చెప్తాను. నేను బతుకుతాను. ఇప్పుడు దాకా బతకండి చేసేసిన వాళ్ళు కూడా పట్టుకుందాం రండి, అటు ఇటు అయిపోయిన వాళ్ళు కూడా పట్టుకుందాం రండి మైండ్లకి. మరి ముందుకు ఎలా వచ్చింది కాలం, అందరూ సాధ్యపడతాయి. దివ్య లోకాలు మహావతార బాబాలు లాంటి వాళ్ళు ఎవరున్నారా వాళ్ళు మనలో చేరతారు. అంతేగాని ఇంకెవరు పుడతారో చచ్చిపోతారు దగ్గర ఉన్నారనుకోండి ఇరుక్కుపోయినట్టే, మీరు బయటకు రావట్లేదు. అది ఇంకేమన్నట్టు డీటెయిల్గా చెప్పుకుందాం. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.